ఇవాళ చర్చ ఉంటే మళ్ళీ మొన్ననే ఏదైతే కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారితో మళ్ళీ మా ఒప్పందం ఎక్కడ వీళ్ళు బయట పెడతారో బీజేపీ పార్టీ వాళ్ళు మేము బీజేపీకి వ్యతిరేకంగా ఏం మాట్లాడినా కూడా మళ్ళీ మాకు పుట్టగతులు ఉన్నాయి. మళ్ళీ మాకు ఇప్పటికే మరి కాళేశ్వరం మీద మరి ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సిబిఐకి ఆనాడు ఇదే అసెంబ్లీ సాక్షి చెప్పింది కాబట్టి మళ్ళీ అది కూడా మేము ఎదుర్కోవాల్సి వస్తుంది. మేము బీజేపీ ఏం మాట్లాడద్దు, ఉపాధి హామీ కూలీల గురించి కానీ ఆ పథకం గురించి కానీ దాని విషయం ఏం మాట్లాడద్దని చెప్పి మరి వాళ్ళు ఇక్కడి నుంచి బైకాట్ చేసి పోయినారు. ఎందుకంటే ఇక్కడ జరిగింది ఏమీ లేదు. ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడినారు, మీ కడుపు మండిపోతుంది, మీకు అందుకే మీరు మీ కడుపు మంటతోని మీరు మీ కడుపులో విషం పెట్టుకొని కత్తులు పెట్టుకొని మీరు ప్రవర్తిస్తూ ఉన్నారని చెప్పి అన్నందుకే మీరు పెయిన్ అని దాని సాకు పెట్టి పెయిన్ అని మీరు బయట మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఇవాళ మీ ఆలోచన ఏంటంటే పేదల గురించి చర్చించడం కోసం కాదు, ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం మరి చర్చలో పాల్గొనేటువంటి ఆలోచనలు మీరు లేరు. మీ ఆలోచన మొత్తం రోజు అబద్ధాలు ఆడాలి, రోజు అబద్ధాలు చెప్పాలి, రోజు ఎంత వీలైతే అంటే మీ పార్టీ పుట్టకే అది అబద్ధాల మీద పుట్టింది. ఆ పార్టీకి ప్రతి వ్యక్తికి లేకపోతే పార్టీకి ఇలా మనం అప్పుడప్పుడు వింటూ ఉంటాం, చూస్తూ ఉంటాం. మీ పార్టీ కూడా అది అబద్ధాల మీద పుట్టింది కాబట్టి మీరు అబద్ధాలు ఆడితేనే బతుకుతారు, రోజు అబద్ధాలు ఆడకపోతే బతకరు. రోజు మీరు పోటీ పడతారు. ఇలా నువ్వెన్ని అబద్ధాలు అన్నావంటే ఇలా నేనెన్ని అబద్ధాలు అన్నావు చెప్పి దానికోసమే ఇలా మీరు ఇలా ఒకటే బీజేపీ మరి పార్టీ కానీ ఇక్కడటువంటి బీజేపీ పార్టీ మహేశ్వర్ రెడ్డి గారు ఇక్కడే ఉన్నారు. ఖచ్చితంగా మీరు కూడా మరి 2 సార్లు ఎమ్మెల్యే ఉన్నారు. ఇవాళ మీకు తెలియంది కాదు, మరి గ్రామీణ ప్రాంతంలో ఇవాళ ఉపాధి హామీ పనుల గురించి మీరు కూడా మీ నియోజకవర్గంలో మరి అన్ని విధాలుగా చేసుకొని ఉంటారు. ఆనాడు మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడే మరి 2009లో ఇది మహాత్మా గాంధీ గారి పేరు పెట్టి ఆనాడు దీన్ని సంపూర్ణంగా మరి దీన్ని అమలు చేయడం జరిగింది. దానికన్నా ముందు మరి ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం అన్నప్పుడు 1970 సంవత్సరంలో ఆ మహారాష్ట్రలో అప్పుడు మరి అక్కడ దీన్ని కొంతవరకు అక్కడ కరువు వస్తే మొదలు అక్కడ కూలీలను పెట్టి అమలు చేయడం జరిగింది. ఆ తర్వాత